అయిపోయా. బిగ్ బాస్ చూస్తున్నారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. కొంచెం ఫైర్ అయినట్టుగా అందరికి గొడవలు అంటే బాండింగ్స్ అన్ని గొడవలు ఎదిరినట్టు చూపిస్తున్నారు. ఆ! సో ఎలా అనిపిస్తుంది మరి బిగ్ బాస్ అనేది? ఈ వీడియో అందరూ చూస్తారా? ఆ! ఏండే? ఆ! ఆ! ఎవరిని పడితే ఆడిని అడుగుతావా నువ్వు? ఆ! ఆ! వద్దు నన్ను చూసావా? ఎసుకుంటారు. అంటే ఇది కాంట్రవర్సీ. సో బ్రదర్ ఆ! మంచి రిపోర్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ! సో ఈ కాంట్రవర్సీ అనేది ఉంటేనే ఆ! మనకి సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా పెరుగుతుంది. కానీ హ్మ్. బయట వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే ఆ! దాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లాంటి రెప్యుటేటెడ్ షోలో హ్మ్. అలా అంటే అంత ఓవర్ గా మాధురి గారు బిహేవ్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఆ! ఎందుకు నచ్చలేదంటే ఆవిడ అరిచే విధానం చూస్తుంటే చూసిన ప్రేక్షకులు చాలా భయంగా ఉంది. హ్మ్. ఏంటైతే హ్మ్. అయితే ఏంటి ఆ! ఆ ఆ! నా స్టిక్కర్స్ ఏవి ఆ! ఎక్కడ పెడతా ఆ! నీకెందుకు ఆ! అంత గొప్పగా ఘోరంగా ఎక్కువగా అరుస్తున్నారు అనమాట. ఆ! ఆ అరుపులు కేకలు వింటూ ఉంటే హ్మ్. హౌస్ లో వాళ్ళు ఎలాగొంటున్నారో తెలియదు కానీ హ్మ్. బయట మాత్రం నాకు చాలా భయంగా ఉంది. హ్మ్. నిజంగా శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు ఎలా పడ్డా నాకు అర్థం కావట్లేదు. హ్మ్. నెక్స్ట్ అలక్య చిట్టి పిక్కిల్స్ ఆ! రమ్య గారిని చూస్తుంటే సో ఆవిడ కూడా వీళ్ళిద్దరు కమాండ్ గా వచ్చినట్టున్నారు. హ్మ్. అటెన్షన్ గ్రాస్ప్ చేసుకోవడానికి ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేసుకోవడానికి హ్మ్. వీళ్ళిద్దరు మైండ్ గేమ్ ఆడుతున్నారేమో అని తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ నలుగురు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అందరికీ తెలుసు. కానీ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తేనే హ్మ్. ఎక్కువగా ఫోకస్ అవుతుందని చెప్పేసి హ్మ్. వీళ్ళిద్దరు అలా బిహేవ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో మీరు గమనించలేదు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మిగతా కంటెస్టెంట్స్ కంటే వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. హ్మ్. బయట కానీ లేకపోతే ఆడియన్స్ లో కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వైల్డ్ కార్డ్ లో వచ్చిన వీళ్ళిద్దరు కూడా ఆఖరి వరకు ఉంటారని నేనైతే బలంగా నమ్ముతున్నాను. హ్మ్. వీళ్ళని తీసేయమనే ఓటింగ్ వచ్చినా సరే తీసేయరు. హ్మ్. ఎందుకంటే ప్రోమోస్ లోనే వీళ్ళే చూపిస్తున్నారు కాబట్టి. ఆ! యా అంటే వాళ్ళు మాట్లాడేది కరెక్టే అంటారా? కొన్ని మాటలు కొన్ని వాళ్ళ గురించి వాళ్ళిద్దరు కూర్చొని మిగతా వాళ్ళ గురించి అబ్సల్యూట్లీ మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు. కరెక్ట్ మాట్లాడితే మీరు నేను షో చూడము. ఈ రోజు మాట్లాడుకోము. ఓకే. కాంట్రవర్సీ ఉంటేనే షో రన్ అవుతుంది. మాధురి గారిని తీసుకొచ్చిన రోజే బిగ్ బాస్ ఇస్ కాంట్రవర్సీ అని చెప్పేసి క్లియర్ గా తేటతలం అయిపోయింది. హ్మ్. సో ఆ రకంగా బిహేవ్ చేస్తేనే టీఆర్పీ రేటింగ్స్ గురించి కావచ్చు, అటెన్షన్ గ్రాస్ప్ చేసుకోవడం కావచ్చు. బట్ అది చూసే వాళ్ళకి అంటే న్యూ జనరేషన్ కి జెన్జీ వాళ్ళందరికీ కూడా అది ఎందుకో నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే కుర్రోళ్ళందరూ కూడా ఇలా ప్రవర్తించొచ్చేమో, లేడీస్ అందరూ ఇలా ప్రవర్తిస్తే మనకి ఫేమ్ వస్తుందేమో, ఇలా ప్రవర్తించి ఇలా బిహేవ్ చేస్తే బాగా మనం ఫేమస్ అవ్వచ్చేమో అని చెప్పి నెగిటివ్ వైబ్స్ అనేవి మొత్తం యూత్ లో కానీ ఇప్పుడు జెన్జీ జనరేషన్ లో కానీ ఓవరాల్ గా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఎదుగుదల కానీ లేకపోతే కమింగ్ ఎవరికైనా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళకి కూడా ఒక ఇండస్ట్రీలో ఎలా ఉండాలన్నమాట, ఇండస్ట్రీలో ఎలా నెగిటివ్ గా ట్రోల్ అయితేనే మనకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట అని చెప్పి హ్మ్. నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఓకే. ఉంది. ఆయిషా ఎలిమినేషన్ చేసిన తనుజని తను ఉమ్. చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే అనుకోవచ్చా మనం? అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ అయ్యుండొచ్చేమో కానీ ఎందుకంటే 24/7 లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. బిగ్ బాస్ లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ గా ఓవరాల్ గా అందరు కలిపి తీసుకుంటారు. మనకి చూపించే సినారియో బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం కానీ హ్మ్. ఆ డెసిషన్ అనేది మనం కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. హ్మ్. ఓవరాల్ గా అక్కడ 24/7 లో స్ట్రీమ్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అంటే ఆయిషా ఒక ఫైర్ లాగా చేయటం అనేది ఉమ్, నిన్ను కావాలని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడదని చెప్తుంది. మరి ఉమ్. కరెక్టే అనుకోవచ్చా దాన్ని కూడా? అది కరెక్ట్ అనుకోకూడదు. ఎందుకంటే ఆవిడ పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతుంది ఆవిడ అటెన్షన్ గ్రాస్ప్ చేసుకోవడానికి. హ్మ్. సో అలా చేస్తే ఏదో రకంగా మన అటెన్షన్ గ్రాస్ప్ చేసుకోవాలని చెప్పి సైలెంట్ గా ఉంటే బిగ్ బాస్ ఎక్కువ కాలం ఉండలేం. ఓకే. ఈసారన్నా ఏమన్నా బాండింగ్స్ అన్ని చెల్లాచెదరైపోతాయా? లేకపోతే అలానే ఉంటాయా బాండింగ్స్? ఖచ్చితంగా బిగ్ బాస్ ఉన్నంత వరకు చల్లాచెదరు అయినప్పటికీ ఆ! బయటకు వచ్చిన వీళ్ళే వాళ్ళు పార్టీలు చేసుకుంటారు. అంటే లాస్ట్ లోపల మాత్రం. లోపల మాత్రం ఖచ్చితంగా అది కనిపిస్తుంది. హ్మ్. వాళ్ళందరూ విడిపోయినట్టుగా చల్లాచెదరు అయినట్టుగా వాళ్ళ మధ్య బాండింగ్ లేనట్టుగా ఇలా అయితేనే షో రన్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గెలిచారు. మరి ఆయన ఎవరికి సాయం చేశారో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత సినారీ అంతా వేరేగా ఉంటుంది. ఛాన్సెస్ కోసం పరిగెడుతూ ఉంటారు. అందరు కలిసే ఉంటారు. ఇప్పుడు టాప్ 5లో ఎవరున్నారు అనుకుంటున్నారు? తనుజ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ భరణి గారు ఉండొచ్చు. ఇమాన్యుల్ ఉండొచ్చు. నెక్స్ట్ నాకెందుకో మాధురి గారు ఉంటారేమో అనిపిస్తుంది. ఆ టఫ్ టామ్ అండ్ జెర్రీ లా ఫైట్ చేస్తారు కాబట్టి ఆవిడని కూడా ఉంచుతారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో యా బిగ్ బాస్ అనే షో ఒక దరిద్రమైన షో అండి. అసలు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఒక నికృష్టమైన నీతి లేనటువంటి షో నాగార్జున నిర్వహిస్తున్నాడు. నిజంగా బిగ్ బాస్ అనే షో వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు, యువతకు ఎలాంటి ఉపయోగం లేదు. యువతను సర్వనాశనం చేయడానికి బయలుదేరినటువంటి ఒక షో బిగ్ బాస్. హ్మ్. ఇలాంటి దుర్మార్గమైన షో నిర్వహిస్తున్న ఆ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో నాగార్జున నిజంగా సమాజాన్ని సర్వనాశనం చేయడానికి బయలుదేరినట్టుగా ఉంది. హ్మ్. చాలా బాధగా అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే ఎలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తుల్ని బిగ్ బాస్ లో తీసుకోవడం, హ్మ్. ఎలాంటి వాల్యూస్ లేనటువంటి వ్యక్తుల్ని బిగ్ బాస్ లో తీసుకుని వాళ్ళతో ఏదో షో చేసి చాలా చండాలమైన షోగా ఈవేళ చరిత్రలో నిలిచిపోవడానికి కారణమైంది బిగ్ బాస్. హ్మ్. నిజంగా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారికి ఒక సూచన చేయాలనుకుంటున్నాను. నాగార్జున గారు, మీ నాన్నగారు సంపాదించారు,
మీరు సంపాదించుకున్నారు, మీ పిల్లలు సంపాదించుకున్నారు. కానీ ఇలాంటి దరిద్రమైన షోల్ని, సమాజంలో విష సంస్కృతిని ప్రేరేపించినటువంటి షోల్ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఓ పని చేయండి, అద్భుతంగా ఒక చెప్పాలో చెప్పకూడదు నాకైతే అర్థం కావట్లేదు. హై క్లాస్ బ్రోతల్ హౌస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాగార్జున. అంటే ఎందుకు అలా అంటున్నారు? కారణం ఏంటి? కారణమా, ఇంత నీచంగా ఎక్కడా ఎథిక్స్ లేని మనుషుల్ని తీసుకొచ్చి, ఏంటి ఎలాంటి సంస్కారం లేని మనుషుల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో ఆడిస్తూ వెగిటి మాటలు వెర్రి తలలు వేస్తున్నటువంటి ఈ బిగ్ బాస్ షో పరమ దరిద్రంగా తెలుగు రాష్ట్రాల్లో తయారైంది. ఈ బిగ్ బాస్ షోని చూస్తున్న పిల్లలు కూడా వాళ్ళ చదువులు పాడు చేసుకుంటున్నారు. యువతకు ఎలాంటి భరోసా లేదు. ఇప్పుడు నాకు తెలియకడుగుతాను, బిగ్ బాస్ షోలో సెలబ్రిటీస్ అవుతారు కదా బిగ్ బాస్. వాళ్ళు సెలబ్రిటీ అవడం కోసం రాష్ట్రాలను నాశనం చేసేస్తారా? వీడు నాగార్జున అనేవాడికి డబ్బులు రావడం కోసం, అంటే సమాజంలో విష సంస్కారాన్ని ఏమో ప్రబలించేలాగా చేసేస్తాడా? అంటే అత్యధిక టీఆర్పీ ఉన్న షో ఏదంటే బిగ్ బాస్ అని చెప్తా ఉంటారు మనకి. ఆ. మరి దాన్ని ఎలా అంటాం? కరెక్ట్. అవునా? బిఎఫ్ వీడియోలు కూడా చాలా అత్యధిక రేటింగ్ లో ఉంటాయి. అవి కూడా ప్రజలకు చూపిద్దామా? రే, సంస్కారవంతమైన షోలు పెట్టండి, ప్రజలకి సంస్కారవంతమైన షోలు చూపించండి, యువతకి భరోసా కల్పించేటటువంటి షోలు చూపించాలి తప్ప నీ రేటింగ్ కోసం, నీ సంపాదన కోసం, నీ పేరు కోసం, నీ ప్రతిష్టల కోసం సమాజాన్ని నాశనం చేస్తానంటే ఎవడు ఒప్పుకునేది లేదు. అంటే అలాంటి సిచ్యువేషన్ లోపల ఏం జరగట్లేదు కదా, మీరు అంటున్నారు కదా. అవునా? చెప్పండి, ఏం చూసారు మీరు బిగ్ బాస్ అలాంటి షో దాంట్లో? అసలు ఏదైనా సంస్కారవంతమైన మాట ఉంది అక్కడ? ఉమ్. కాదు, దివ్యల మాధుర ఏదో టేపు, ఆమె ఎలాంటి వ్యక్తి? ఎలాంటి- మ్యారేజ్, మన కుటుంబ వ్యవస్థని చాలా గౌరవంగా చూసుకునే దేశం మనది, ఉమ్. రాష్ట్రం మనది. అలాంటి వ్యక్తి ఒక భర్తను వదిలేసినటువంటి ఒక భార్యను వదిలేసి ఇంకా విడాకులు కూడా తీసుకోకుండానే సంసారం చేస్తున్నటువంటి నీచ సంస్కృతి కలిగిన ఆడది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వెర్రి చేష్టలు, వెకిలి పనులు చేపిస్తున్నాడు. ఎంతకంటే వ్యభిచారం ఏదైనా ఉందా? ఉమ్. అంటే బట్టలు ఇప్పేసి చేసుకుంటే వ్యభిచారమా? ఉమ్. అంతేగాని సమాజంలో ఇలాంటి విశ్వ సంస్కృతి చేసేది కూడా వ్యభిచారమే. వ్యభిచారం కింద అవుతా. అందుకే హై క్లాస్ వ్యభిచారం కంపెనీ పెట్టుకో నాగార్జున అని చెప్తాను.